Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film అన్నగారు వస్తారు తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. ఈ మూవీ వచ్చేసి ఓవా థియేటర్ అని జనవరి 14 థియేటర్స్లో రిలీజ్ అయింది, తమిళ థియేటర్స్లో. ఇప్పుడు తెలుగులో డైరెక్ట్ ఓటీటీకి వచ్చేసింది ఈరోజు 2 hours 8 minutes రన్ టైంతో. ఇంక చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అని విషయంలోకి వెళ్ళేలోపు థియేటర్ అండ్ ఓటీటీ రివ్యూస్ అన్నీ ఇచ్చాను, చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి దయచేసి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నచ్చితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ చెప్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి, సింపుల్గానే ముగించేస్తాను. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరో వచ్చేసి కరెక్ట్గా ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడే పుడతాడు. ఆ తర్వాత ఒక కేసు ఉంటుంది. ఆ కేసు ఏంటి, ఎన్టీఆర్ అంశ కింద పుట్టాడు అని అనుకుంటారు. ఆ తర్వాత ఏ కేసుని టేకప్ చేసాడు, రిమైనింగ్ స్టోరీ. ఇంకా మూవీ కనుక వస్తే నాకైతే అస్సలు నచ్చలేదండి. ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, హీరో గారు యాక్టింగ్ బాగుంది అండ్ కృతి శెట్టి గారు ఉన్నది తక్కువసేపే, అక్కడక్కడ కలిపి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కలిపి ఉన్నది తక్కువసేపు అయినా కూడా బాగానే చేశారు ఉన్నంత వరకు. ఇంకా కార్తీక్ గారు అండ్ కృతి శెట్టి గారి జోడీని ఒక సాంగ్కి 2 సాంగ్లకి వాడుకున్నారు. ఆ సాంగ్లు కూడా అంత గొప్పగా లేవు తెలుగులో. ఇంక ఈ మూవీ వచ్చేసి ఆ డైరెక్షన్ ఏంటో నాకు అసలు అర్థం కాదు. డైరెక్టర్ ఫస్ట్ మూవీ కాదు తెలియదు కానీ ఫస్ట్ 30 minutes బాగోలేదు, ఆ తర్వాత 40 minutes బాగుంది. ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ బాగోలేదు. తిప్పి ఫస్ట్ హాఫ్లో మిడిల్ పోర్షన్ ఒక 40 నిమిషాలు మాత్రమే బాగుంది. అదేంటో అసలు ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఇంకొకటి మైనస్ పాయింట్స్ వచ్చేసి, ఇంకోటి ఏంటంటే అక్కడేమో ఎంజీఆర్ అని పెట్టారు, ఇక్కడేమో ఎన్టీఆర్ అని పెట్టారు. ఇక్కడ ఎన్టీఆర్ అని పెట్టి ఎంజీఆర్ అనే యాక్టర్ ఫేస్ చూపిస్తున్నారు. మినిమం ఎంజీఆర్ ఫేస్ను కూడా మార్చి ఎన్టీఆర్ కింద మార్చట్లేదు, సీనియర్ ఎన్టీఆర్ కింద. అదేంటో ఫేస్ కూడా మార్చిపోతే ఎలా అండి అసలు. ఇంక ఈ మూవీ ఒక్క చోట కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఫస్ట్ హాఫ్లో మిడిల్ పర్సన్ తప్ప. కార్తీక్ గారి సినిమాలు బ్లాక్ బస్టర్ కాకపోయినా డీసెంట్గా అయినా ఉండేవి, కానీ ఇది మాత్రం ఇలా డిసప్పాయింట్ చేస్తుందని అనుకోలేదు నేనైతే. మ్యూజిక్ అండ్ మిడిల్ పర్సన్ అండ్ యాక్టింగ్కి డైలాగ్స్కి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని 1/5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఈ మూవీ ఎంతమంది చూసారో, చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీరు రేటింగ్ కూడా కామెంట్ చేయండి. బాబా అబ్బా అనే మూవీ రివ్యూతో కలుస్తాను ఈరోజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్.